ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడే ఆయన చేసినటువంటి కమెంట్స్ ఒకసారి మీరు మాట్లాడాలి సార్. మనము వైపు పెట్రోల్ డీజిల్ సంక్షోభం నెలకొంది, కొంచెం ప్రైసెస్ ని పెంచారు. ప్రపంచ దేశాలతో పోల్చితే మనం తక్కువ పెంచినట్టుగానే మనం భావించాలి. 3% పెంచారు అంతే. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం మోదీ గారు చెప్పిన తర్వాత ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే ఆర్థికంగా నెలకొందేమో అనిపిస్తోంది సార్. ఈవెన్ మార్కెట్స్ లో అట్లాంటి ప్రభావమే కనబడుతోంది. ఓవరాల్ గా కూడా ఎవరిని అడిగినా కూడా ఏంటి రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో మోదీ గారు చెప్పినట్టుగా కొన్ని మెజర్స్ ఏవైతే గోల్డ్ కొనకూడదు అని చెప్పింది, అట్ ద సేమ్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పడం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఏదైతే ఆయన చెప్పారో వాటి వల్ల భారతదేశానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది, చేయడం చేయకపోవడం ఒక విషయం, బట్ అది చేయడం వల్ల భారతదేశానికి ఎంత ప్రయోజనం, సో మోదీ గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వడం ఎంత అవసరం? సాయి గారు, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. సాయి గారు చాలా ఇంపార్టెంట్. యూ కెన్ బి అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ యూ మే నాట్ బి డిసిప్లిన్. అది చాలా ఇంపార్టెంట్. మోదీ గారు కోవిడ్ టైంలో ఫస్ట్ మనకు నేర్పించారు. కొంతమందికి ఇంట్లో కూర్చోడానికి కూడా ప్రాబ్లం ఉండే ఆ టైంలో. నాకు గుర్తుంది, నేను ఆ టైంలో మీడియా అని చెప్పి మనం రోడ్డు మీద తిరుగుతుంటే కెమెరామెన్ తీసుకొని నేను ఒక ప్లేస్లో పోలీసులు 2 పోరల్ని పట్టుకున్నారు. 2 వీలర్ మీద తిరుగుతున్నారు. వాళ్ళు పట్టుకొని అడిగారు, ఎట్లా నీకు తెలియదా లాక్డౌన్ ఉందంటే, లేలే నేను రోడ్డు మీద ఎంతమంది పోతున్నారు చూడడానికి వచ్చారంట. ఆలోచించాను. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. మోదీ గారు ఏమన్నారు? మోదీ గారు అన్నారు రెడ్యూస్ ద ఫ్యూయల్ కన్జంప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఇది మనం చైనాలో చూస్తున్నాం. నిన్న మొన్న 2 రోజులు మన డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ పోలీస్ అక్కడ ఉన్నారు చైనాలో. ఆయన చేసిన స్టేట్మెంట్స్ మీరు చూస్తుంటారు. చైనా ఈజ్ ద లీస్ట్ ఇంపాక్టెడ్. ఈ గ్లోబల్ క్రైసిస్లో చైనా ఆల్మోస్ట్ 90% ఇరానియన్ ఫ్యూల్ చైనా తీసుకెళ్తుండే సాయి గారు. వాళ్ళకి లాస్ట్ 1 మంత్ నుంచి ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా రావట్లేదు సాయి గారు. కానీ వాళ్ళ దగ్గర ఏ ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకున్నారు ఆ ప్యానిక్ ముందే. ఏంటి చేశారు? వాళ్ళు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పెంచారు. మన దగ్గర 8 రోజుల నుంచి 63 రోజుల దాకా ఉన్న ప్యానిక్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ వాళ్ళ దగ్గర 290 రోజులకు ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ వీ నీడ్ టు లెర్న్. మోదీ గారు చెప్పారు కూడా, హర్దీప్ సింగ్ పురి గారు చెప్పారు దట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ప్రతి కోస్టల్ ఏరియాలో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉంది, కానీ ఇంకా పెంచాలి. అంటే ఒక 150 రోజుల దాకా ఉన్న కెపాసిటీ మన దగ్గర ఉంది. మనం ఎందుకు చైనా లాగా మనం 290 రోజులు ఎందుకు పెట్టుకోలేదంటే సాయి గారు, మనకు వెస్ట్ ఏషియా నుంచి ఒక షిప్ బయలుదేరితే 6 రోజులు 5-6 రోజులకు మన వెస్టర్న్ కోస్ట్ వచ్చేస్తుంది. సో వీ నీడ్ నాట్ మెయింటైన్ సచ్ ఎ హ్యూజ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. చైనాకి అది కాదు. చైనా ఇట్ హస్ టు గో ఆల్ ద వే అరౌండ్ సౌత్ చైనా సీ నుంచి మలక్కా స్ట్రైట్ నుంచి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు. కానీ మనం ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలి. మెనీ మార్కెట్ గురించి చెప్పారు సాయి గారు. మార్కెట్ హస్ నథింగ్ టు డూ విత్ మోదీజీ. మీరు ఎకనామిక్ టైమ్స్ చదవండి. ఇట్ హస్ టు డూ విత్ గ్లోబల్ సిచ్యువేషన్. ప్రతి దేశంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. బికాస్ సేమ్ ఇంకేం లేదు, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది అండ్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఓకే, బంగారం కొనంత ఎందుకన్నారు సాయి గారు? మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 7,200 కోట్ల బంగారం కొన్నాం సాయి గారు. ఇండియా ఇంపోర్ట్ చేసింది 7,200 కోట్లు బంగారం. ఇమాజిన్. మన ఆయిల్ బిల్ తెలుసా సాయి గారు? 15,000 కోట్లు. టెక్నికలీ డబుల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆయిల్. ఆయిల్ ఎసెన్షియల్ సాయి గారు, మనకు కావాల్సింది. కానీ బంగారం అంత ఎసెన్షియలా? సరే పెళ్లి ఉందనుకోండి ఇంట్లో, ఇట్ ఇస్ అగ్రియబుల్. కానీ ఇదేంటంటే మన దేశంలో గోల్డ్ ఒక అసెట్గా ఉంచుకుంటారు. మన అందరు తెలిసిందే, ఒక ఎమర్జెన్సీ వస్తే గోల్డ్ పనికి వస్తుంది. కానీ ఇట్స్ అ లాక్డ్ అప్ అసెట్. దానికి మీకు ఇంట్రెస్ట్ ఎర్న్ చేయట్లేదు, అదేదో లాకర్లో కూర్చుంటుంది. రేటు పెరిగితే మీకు మంచిది, పడిపోతే మీ ప్రాబ్లం. కానీ బంగారం అన్నారు. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు సాయి గారు. ఎస్, చాలా దేశాలు ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. ఎప్పుడు యుద్ధం మొదలై 3 వారాల తర్వాత చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేసారు. ఆల్రెడీ రేషనింగ్ చేసేసారు. చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అన్నారు ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఫ్యూయల్ ప్రైసెస్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ అన్నారు. ఈవెన్ ఉదయ్ కోటక్ గారు అన్నారు ఇది స్టేట్మెంట్. మనం ఇంక్రీజ్ చేయాలండి. అప్పుడు చిన్న అమౌంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఇప్పుడున్న నష్టాలు ఒక నెలకు సాయి గారు 1,00,000 కోట్ల లాస్ ఆయిల్ కంపెనీస్కి. 1,00,000 కోట్లు. అప్పుడు కొంతమంది నేను అన్నాను, అది రేట్లు తక్కువ అన్నప్పుడు వాళ్ళు తగ్గించలేదా రేట్లు అన్నారు. నేను చెప్పాను ఆయిల్ బాండ్స్ ఉంది చిదంబరం గారిది, దాని డబ్బులు కట్టాం. 2,40,000 కోట్లు కట్టాం మనం. సో దట్ వాస్ పేడ్ బై ద ఆయిల్ కంపెనీస్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయిల్ కంపెనీస్కి డబ్బులు లేకుంటే సాయి గారు వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళి వాళ్ళు ఆయిల్ కొనలేరు. వాళ్ళకి లోన్ ఇయ్యరు.
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది స్టాక్ మార్కెట్లో ఉంది. దే కెనాట్ యాక్సెప్ట్ లోన్స్ లైక్ దాట్. సో వాళ్ళకి వాళ్ళ ఫండ్స్ కావాలి, వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి. దానికోసం చిదంబరం గారు అప్పుడు బాండ్స్ ఇచ్చారు, వాళ్ళు అదే వెళ్ళి డిస్కౌంట్ చేసుకున్నారు బ్యాంక్స్లో, డబ్బులు వచ్చేస్తుంది వాళ్ళ చేతి. ఇప్పుడు మోదీ గారు ఇవ్వట్లేదు, అది ఇట్ ఇస్ ద రాంగ్ స్ట్రాటజీ టు గివ్ బాండ్స్. ఇప్పుడు మనం చేయాలి చిన్న చిన్న సాక్రిఫైసెస్ అడుగుతున్నారు మోదీ గారు, పెద్ద సాక్రిఫైస్ ఏమి అడగట్లేదు. మీరు బంగారం అమ్మేయమని చెప్పట్లేదు. చైనాలో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు మనకు తెలుసు. మీకు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ని తీసుకొచ్చారు 60s. ఏం చేస్తున్నామే, మీరు మీ లాకర్లో మీ ఇంట్లో ఎక్కడైనా కానీ మీరు గోల్డ్ బిస్కెట్ గోల్డ్ కాయిన్ పెట్టుకోకూడదు. ఇందిరాగాంధీ గారి డిసిషన్ అది. ఆలోచించి ఉంటే మీరు డిక్లేర్ చేయాలి ఇమ్మీడియట్గా. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఇక్కడ దాకా వచ్చాం. మోదీ గారు కొనొద్దన్నారు అంతే కదా. ఎందుకు 7,200 కోట్లు 200 కోట్లు మనం బంగారం కొన్నాం, ఇది ఎసెన్షియలా? ఒక 5,000 కోట్లు కొంటే చాలు కదా, 2,000 కోట్లు కొంటే కూడా చాలు కదా. ఎమర్జెన్సీ కొనుక్కోండి, ఎవరు వద్దన్నట్లేదు, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ. ఎస్, ఆయిల్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, నిన్న ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేశారు సాయి గారు. అండ్ బిఫోర్ దట్ లెట్ మీ గో బ్యాక్ టు చైనా, ఎందుకంటే చైనా గురించి ట్రంప్ వెళ్ళినప్పుడు చూసి చెప్పారు. ట్రంప్తో వెళ్ళి డెలిగేషన్ ఏమంటున్నారు, మేము బీజింగ్లో దిగిన తర్వాత వీ డింట్ సీ ఎనీ ఫ్యూయల్ కార్స్, అన్ని ఎలక్ట్రిక్ కార్స్ నడుస్తున్నాయి. ఈవెన్ ఎలాన్ మస్క్ చెప్పారంట. సో ఆలోచించండి, వాళ్ళు దే హ్యావ్ వెదర్డ్ ద షాక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాళ్ళకి ఇంత షాక్ ఎందుకు రాలేదు, బికాజ్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ ఫ్లీట్ని ఎలక్ట్రిక్ చేసుకున్నారు సాయి గారు. మోదీ గారు చెప్పారు యాజ్ అ ప్రయారిటీ, అండ్ ఐ లైక్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు దీనికన్నా ముందే చెప్పారు, నాకు అది చాలా మంచి అనిపించింది, దట్ యూ షుడ్ బై ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ 10 yearsలో సాయి గారు మన ఆల్మోస్ట్ మన 80% ఆఫ్ మన ఆటోమొబైల్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఏమైనా చేయండి, కానీ యూ షుడ్ బ్రింగ్ డౌన్ ఇట్ టు ఎలక్ట్రిక్ లెవెల్స్. అది కంపల్సరీగా చేయాలి సాయి గారు. మూడవది, మోదీ గారు అన్నారు ఇంటర్నేషనల్ హాలిడేస్ తీసుకోక్కర్లేదు. ఎస్, కరెక్ట్, అర్జెంట్ ఏం లేదు కదా. అప్పుడు చాలా మంది అన్నారు, మోదీ గారు ఇప్పుడు వెళ్ళారు కదా, చూడండి ఇప్పుడు ఫారెన్ టూర్కి వెళ్ళారు కదా అని. ఒక ప్రధానమంత్రిగా వెళ్తున్నప్పుడు హీ హ్యాస్ టు గో, అది బేసిక్, అది దాంట్లో కొత్తది ఏం లేదు దాంట్లో. సో ప్రధానమంత్రి గారు ఎందుకు వెళ్తున్నారు, ఒక్కొక్క ఒప్పందానికి వెళ్తున్నారు, ఒక్కొక్క అగ్రిమెంట్కి వెళ్తున్నారు, ఒక్కొక్క బయలాటరల్ విజిట్కి వెళ్తున్నారు. నాకు మొన్న ఆయన క్యావెల్కేట్ చూసి కొంచెం బాధ అనిపించింది సాయి గారు. జస్ట్ 2 cars, చాలా డేంజరస్. మనకి మన ప్రధానమంత్రి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ లాస్ట్ 2 prime ministers టు అసాసినేషన్, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కేసు ఎస్పెషలీ మనకు చాలా మంచిగా తెలుసు, సెక్యూరిటీ ల్యాప్స్ అది. రాజీవ్ గాంధీ చేసే తప్పు అది. మోదీ గారితో జరగకూడదు. హీ హెస్ టు గో బ్యాక్ టు హిస్ ఒరిజినల్ క్యావెల్కేట్. ఒక మోదీ గారు 5 కార్లు పెట్టుకున్న మనకి ఏ పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఆయన పాపం లీడ్ బై ఎగ్జాంపుల్ అని చెప్పి రేపు నా మీద చెప్తారు కదా అని చెప్పి ఆయన చేసిన పని అది. రాహుల్ గాంధీ కూడా వాళ్ళు ట్రై చేశారు, అదే ట్రిక్ ట్రై చేశారు. ఒక్క కారుతో బయటకు వచ్చారు, అక్కడ కెమెరా కట్ చేసేసారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ దాని తర్వాత అక్కడ పక్కన వీడియో తీశారు, దాని వెనక 8 కార్లు వచ్చినాయి. అది ఇప్పుడు వైరల్ అవుతుంది వీడియోలు. సో మోదీ గారు చెప్పింది. నెక్స్ట్ ఆయన ఇంటర్నేషనల్ హాలిడేస్ గురించి చెప్పారు, ఇంటర్నేషనల్ వెడ్డింగ్స్ గురించి చెప్పారు. ఎందుకు అక్కడ వెళ్ళి బయట వెళ్ళి పెళ్లి చేసుకోవడం. ఇంకా ముందు కూడా చెప్పారు మోదీ గారు, డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చేసుకోవడం, మీరు ఇక్కడ చేయవచ్చు కదా, భారతదేశంలో చాలా ఉన్నాయి చోట్ల చూడడానికి, మనం ఇక్కడ చేసుకోవచ్చు, మన ఖర్చులు ఇక్కడ చెప్పుకుందాం మనం. ఇదన్నీ సాయి గారు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మేనేజ్ చేయడానికి. మనకు వచ్చే ఆదాయం ఉంది, మన ఖర్చు ఇది. ఓకే, ఖర్చు పెరిగి ఆదాయం కన్నా ఎక్కువ అయితే దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. చిదంబరం గారు అన్నారు అప్పుడు, మీకు గుర్తుంటుంది, వై యూ షుడ్ నాట్ బై గోల్డ్ అని చెప్పి మన్మోహన్ సింగ్ టైంలో చెప్పారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నది $703 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ సాయి గారు. 7,200 కోట్లు మనం బంగారంకి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 15,000 కోట్లు మనం ఆయిల్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇది రెండు కలిపితేనే 22,000, 25,000 దాకా వస్తుంది సాయి గారు. మీ ఖర్చులు సపరేట్ ఉంది. ఇంకా సన్ఫ్లవర్ తీసుకురావడంలో, పామ్ ఆయిల్ తీసుకురావడంలో, దానికన్నా మీరు కొంచెం కుకింగ్ తగ్గించండి. అందులోను సార్ నేను నంబర్స్ చూసాను. యాక్చువల్లీ 2023లో 800 tons గోల్డ్ మనం ఖరీదు చేసామంట. 800 టన్నుల గోల్డ్ తీసుకున్నాము. దాని కాస్ట్ 3.5 lakh crores సార్. బట్ నౌ 2026లో 760 tons 7 లక్షల కోట్లు. నిజానికి 2023తో పోల్చితే నంబర్ తగ్గింది గోల్డ్ కొనుగోలు, కానీ కాస్ట్ పెరిగింది, డబుల్ అయింది. 3.5 లక్షల నుంచి 7 లక్షల కోట్లకు వచ్చింది. అంటే డాలర్తో రూపాయి వాల్యూ పడిపోవడం కూడా మేజర్ రీజన్ కదా. రూపీ వాల్యూ ఇవాళ కూడా ప్రాబ్లమేటిక్ గా ఉంది కదా. నిజానికి డాలర్ స్ట్రెంగ్త్ అవుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే దేశంలో కొంచెం భయంకరంగానే కనబడుతోంది పరిస్థితి అని అంటున్నారు. మీరేమంటారు? ఐ డోంట్ థింక్ సాయి గారు, ఈవెన్ ఎకానమిస్ట్ చెప్పారు దీని గురించి. ఎక్స్పోర్టర్స్ అంటారు మాకు మంచిది డాలర్ వీక్ కావడం అనేది, రూపీ వీక్ కావడం అనేది. డాలర్ ప్రతి కరెన్సీ వ్యతిరేకంగా స్ట్రాంగ్ అయింది సాయి గారు, మీరు చూస్తారు ప్రతి కరెన్సీ మీద. ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ రూపీ హెస్ గాన్ డౌన్. ఎస్,
ఈ పర్టికులర్ ఈ హార్మోస్ ప్రాబ్లంతో చాలా దేశాల కరెన్సీ వాల్యూ పడిపోయింది. మీరు ఇరాన్ కరెన్సీ చూడండి, మీరు వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళకి చిన్న బ్రెడ్ కొనాలంటే ఒక పికప్ వ్యాన్లో తీసుకెళ్ళాలంట డబ్బులు, అంత డబ్బులు కావాలంట, క్యాష్ కావాలంట. సో మన ఆ స్టేట్కి రాలేదు ఇంకా. వీఆర్ స్టిల్ మేనేజింగ్. కానీ మనం ఒక ఇల్లు ఎట్లా నడిపిస్తాం సాయి గారు, మనకు వచ్చే ఆదాయం ఎంత ఉంటే ఆ ఆదాయం లోపల మనం బతకాలి, దాని బయటకు వెళ్ళకూడదు. మనం కాంప్రమైజ్ చేస్తాం. సినిమాకి వెళ్ళకపోతే ఏం కాదు, ఈ కార్ రీప్లేస్ చేయకపోతే ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం కారు, ఇట్లాంటి మనం చాలా మటుకు సాక్రిఫైసెస్ చేస్తాం సాయి గారు. అది దేశం కోసం చేయాలని చెప్పి మోదీ గారు చెప్పారు, దాంట్లో తప్పేం లేదు. ఈ మేడ్ అ వెరీ క్లియర్ పాయింట్ దట్ ఒకసారి మనది మేనేజ్ చేసుకుంటే కోవిడ్ ఎట్లా మేనేజ్ చేసామో వీ విల్ మేనేజ్ దిస్ ఆల్సో. రేపు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ తెలుసుకుంటే చాలా మంది అనుకున్నారు ఎల్లుండి నుంచి ప్రైసెస్ పడిపోతుంది. కాదు, దీని డ్యామేజ్ చాలా రోజులు ఉంటుంది సాయి గారు, చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే ఖతార్ రిఫైనరీస్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ ప్రతి చోట్ల వాళ్ళు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టారు. కానీ మోదీ గారు ఇవాళ వెళ్ళారు, కొత్త ఒప్పందం చేశారు, దాని డీటెయిల్స్ ఇంకా వస్తుంది. ఇంకా డెఫినెట్లీ యుఏఈ మన వైపు నుంచి చూస్తే నెక్స్ట్ ఐ థింక్ ఫర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 10-15 సంవత్సరాలకి యుఏఈ విల్ బి అవర్ నంబర్ 1 ఆయిల్ సప్లయర్ సాయి గారు. అన్లెస్ రష్యా మనకి $40 ఇస్తే మనం కొనుక్కోవచ్చు రష్యా దగ్గర నుంచి. కానీ యుఏఈ విల్ బి ద మేజర్ థింగ్. మన యుఏఈలో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నాం. డిఫెన్స్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు. అది కాకుండా నిన్న అశ్విని వైష్ణవ్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. మన దగ్గర సాయి గారు బొగ్గు ఉంది, నెక్స్ట్ 200 yearsకి కావాల్సిన బొగ్గు మన దగ్గర ఉంది. ఇది చాలా దేశాల్లో లేవు. ఆస్ట్రేలియా హ్యాస్, అండ్ మిగతా కొన్ని మలేషియా అనుకుంటే అక్కడ కూడా ఉంది, ఇండోనేషియాలో ఉంది, కోల్ ఉంది. కానీ కొన్ని కంట్రీస్లో కోల్ యూస్ చేయరు, ఎస్పెషలీ యూరోపియన్ కంట్రీస్లో అది పెద్ద పొల్యూటెంట్, అది ఇదని చెప్పి ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ అని చెప్తారు అక్కడ. ఇప్పుడు కొత్తగా నిన్న ఒక గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు సార్. దీని నుంచి గ్యాస్ తయారు చేసుకోవచ్చు కోల్ నుంచి. కోల్ని మీరు 1200 degreesలో మీరు దాన్ని ఒక చేంబర్లో వేసి, ఫర్నస్లో వేసి దాన్ని ఫైర్ చేస్తే యూ విల్ క్రియేట్ గ్యాస్. అది గ్యాస్ అయిపోతుంది కోల్. దాన్ని మనం పైప్ న్యాచురల్ గ్యాస్గా యూస్ చేసుకోవచ్చు, మిగతా గ్యాసియస్ ఫార్మ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. దిస్ హ్యాస్ టు బి డన్. మనం కొత్త విధానాలు నేర్పించాల్సి. మనం ఎవరో చెప్పారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో ఒక స్టవ్ తయారు చేశారు, ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తున్నారని చెప్పి. ఎస్, కొంతమంది నవ్వుతారు, ఏంటిది మాస్ ప్రొడక్షన్ ఎట్లా చేయొచ్చు. నాకు తెలుసు సాయి గారు, కొన్ని యూనివర్సిటీ క్యాంటీన్స్, హైదరాబాద్లో ఉన్న కొన్ని యూనివర్సిటీ క్యాంటీన్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, వాళ్ళ మొత్తం కుకింగ్ ఎలక్ట్రిక్ కి మార్చుకున్నారు సాయి గారు. విత్ ఇన్ 1 month. సార్ ఈ మధ్యలోనే మెక్డీలు ఇట్లా కొన్ని ఉన్నాయి కదా అవుట్లెట్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ లోకి వచ్చేసారు. చాలా మంది ఈవెన్ మన దోశ ఇష్యూ ఉండేది కదా, మనం ఫస్ట్ అసలు ఇరాన్ యుద్ధం మొదలైన వెంటనే ఈ గ్యాస్ దొరకకపోయేసరికి దోశలు, ఇడ్లీలు ఇట్లాంటి సమ్ దొరకవు అని చెప్పేసి అప్పుడు అన్నారు కదా. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న రెస్టారెంట్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వైపు వచ్చేసాయి. అండ్ వీ హ్యావ్ టు గో టు పిఎన్జి. మోదీ గారు చెప్పారు ఎన్నోసార్లు, అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోతున్నారు. పిఎన్జి తీసుకోండి, బికాస్ దానికి మన దగ్గర 40% పిఎన్జి మన కంట్రీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. లెట్ us యూస్ పిఎన్జి. పైప్ న్యాచురల్ గ్యాస్ ఎక్కడెక్కడ ఉందో తీసుకోండి మీరు. కనెక్షన్ అపార్ట్మెంట్లో ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. డెఫినెట్గా సాయి గారు ఒక క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలి సాయి గారు. ప్రతి క్రైసిస్, డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత, క్యాష్ తగ్గిన తర్వాత యూపీఐ పేమెంట్ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు అదొక నార్మ్ అయిపోయింది, ఎక్సెప్షన్ కాదు. ఇది కూడా అంతే సాయి గారు. జస్ట్ వాచ్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళ ఎంటైర్ లోకోమోటివ్ ఫ్లీట్ని ఎలక్ట్రిక్ ఎట్లా చేశారో, మనం కూడా మన దేశంలో అందరు కలిసి సహకరిస్తే మనం మన ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ని అండ్ ప్లస్ మన పర్సనల్ వెహికల్స్ని మనం ఎలక్ట్రిక్ వైపు తీసుకెళ్ళాలి. మనకు చాలా ఉన్నాయి సాయి గారు. సన్ ఇస్ దేర్ ఆన్ టాప్. కన్వర్ట్ ఎంటైర్ థింగ్ సోలార్ ఇంటూ ఎలక్ట్రిసిటీ అండ్ యూజ్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఛార్జింగ్ యువర్ వెహికల్స్. ఇది సాయి గారు, ఇది ద బిగ్గెస్ట్ సొల్యూషన్ మోదీ గారు చెప్పింది. ఇది చేయాల్సిందే. కొంతమందికి నచ్చకపోవచ్చు, కాంట్ హెల్ప్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.